జియో F320B ఛార్జింగ్ కనెక్టర్ ప్రాబ్లం, ప్లస్ కనెక్టర్ కట్ అండ్ డేటా ప్లస్ డేటా మైనస్ అండ్ నెక్స్ట్ కనెక్టర్ కూడా మొత్తం టోటల్గా 4 కట్ అయిపోయినాయి. ఛార్జింగ్ ఎక్కట్లేదు. ఇది సొల్యూషన్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ దీనికి ఛార్జింగ్ పిన్ వేసుకొని ఆ తర్వాత ప్లస్ డేటా మైనస్ కలెక్షన్ ఇచ్చి చెక్ చేద్దాం. ఓకే, ఛార్జింగ్ పిన్ వేసేసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ డేటా మైనస్ కలెక్షన్ కూడా చేద్దాం. ఓకే, ఛార్జింగ్ ప్లస్ ఇక్కడికి జంపర్ కొట్టేసుకున్నాం. తర్వాత డేటా ప్లస్ డేటా మైనస్ ఇది గ్రౌండ్, దానికి కలెక్షన్ కట్ ఇవ్వాలి. అండ్ ఈ డేటా మైనస్ లేకుంటే ఇది ఛార్జింగ్ 0.6 తీసుకుంటుంది, చాలా స్లో ఎక్కుతుంది. అది స్విచ్ ఆఫ్లో ఎక్కుతుంది, స్విచ్ ఆన్లో ఎక్కదు. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి చెక్ చేద్దాం. ఓకే, ఛార్జింగ్ పెట్టి చెక్ చేద్దాం. ఛార్జింగ్ పెడతాం. ఓకే, కనెక్ట్ అయింది. ఛార్జింగ్ 10% ఉంది. ఛార్జింగ్ 10% ఉంది. ఛార్జింగ్ కనెక్టర్ పోతే ఛార్జింగ్ కనెక్టర్ మార్చాం. అండ్ డేటా మైనస్ కలెక్షన్ ప్లస్ కలెక్షన్ పోతే 3 కలెక్షన్లు ఇచ్చి ఛార్జింగ్ పెట్టిన ఫేక్ ఛార్జింగ్ ఎక్కుతుంది. ఏందని చెక్ చేస్తే ఇక్కడున్న డయోడ్ ప్రాబ్లం అండ్ ఇక్కడున్న డబుల్ ప్యాక్ రిజిస్టర్ ప్రాబ్లం ఉంది. ఈ డయోడ్ రిమూవ్ చేసేసాం అండ్ ఇక్కడ ఉన్న డబుల్ ప్యాక్ రిజిస్టర్ తీసేసి జంపర్లు కొట్టేసాం. దాంతో ప్రాబ్లం సాల్వ్. అండ్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వోల్టేజ్ ఎందుకు సరిగా రావట్లేదు అనిపించింది. అందుకని ప్లేస్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి మనం జంపర్ కొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు చెక్ చేద్దాం ఓకే అయిందా లేదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1.1 1.0 ఛార్జింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు ఛార్జింగ్ ఓకే, సెట్ ఓకే సక్సెస్ఫుల్.